ఒక సమయంలో దక్షిణ భారతదేశంలో ఒక చిన్న గ్రామం ఉండేది. దండుపల్య అని పేరు. బెంగళూరు నుండి 1 గంట దూరంలో హోస్కోటే తాలూకాలో ఉన్న ఈ చిన్న గ్రామం ఎవరికీ తెలియకుండా ఒక భయంకరమైన కథకు నేపథ్యమయ్యింది. ఈ గ్రామం పేరు వినగానే 3 రాష్ట్రాల ప్రజలు వణుకుతూ ఉండేవారు. పోలీసులు కూడా భయపడేవారు. ఎందుకంటే ఇక్కడ నుండి వచ్చిన ఒక గ్యాంగ్ దక్షిణ భారతదేశాన్ని వణికించింది. 1996 నుండి 2001 వరకు దండుపల్య గ్యాంగ్ అని పిలువబడే ఈ దుర్మార్గుల బృందం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో అనేక దారుణ హత్యలు చేసింది. వారి కథ వింటే మనసు వణుకుతుంది. కానీ ఈ కథ వెనుక ఉన్న నిజం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది కేవలం నేరస్థుల కథ మాత్రమే కాదు. ఇది పేదరికం, అన్యాయం, సమాజ వ్యవస్థ వైఫల్యం గురించిన కథ కూడా. 1930లో వెంకటస్వామి అనే వ్యక్తి దండుపల్య గ్రామంలోకి వచ్చాడు. అతను చాలా డబ్బు ఉన్న వ్యక్తిలాగా కనిపించాడు. 200 గొర్రెలు, 2 జతల ఎద్దులు, బండి, చాలా బంగారం అన్నీ ఉన్నాయి అతని దగ్గర. గ్రామస్థులు అతన్ని చూసి ఆశ్చర్యపోయారు. కాని 1 వారం తర్వాత వారు మరింత ఆశ్చర్యపోయారు. కోలార్ జిల్లా కామసముద్రం నుండి వచ్చిన దొంగ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులలో 50 దోపిడీలు చేసిన వ్యక్తి. పోలీసులు వారిని పట్టుకోవడానికి చాలా కష్టపడ్డారు. వారు చాలా తెలివిగా పనిచేసేవారు. ఒక రాష్ట్రంలో నేరం చేసి మరో రాష్ట్రంలో దాక్కుంటారు. కాని చివరికి వారి అదృష్టం అయిపోయింది. ఒక్కొక్కరిగా వారందరినీ పోలీసులు పట్టుకున్నారు. వారిని విచారణలో పెట్టినప్పుడు వారు చాలా హింసను సహించేవారు. కాని ఆహారం, ముఖ్యంగా పందిమాంసం చూపిస్తే వారు అన్ని నేరాలను ఒప్పుకునేవారు. న్యాయస్థానాలు వారికి కఠిన శిక్షలు విధించాయి. 16 మందికి మరణశిక్ష, 4కి జీవిత ఖైదు, మిగిలిన వారికి వివిధ కాలాల జైలు శిక్షలు విధించబడ్డాయి. వారి నేరాలు రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ కేటగిరీలో వస్తాయని న్యాయమూర్తులు చెప్పారు. వారు చేసిన హత్యలు చాలా దారుణమైనవి, క్రూరమైనవి. ఈ కథ వింటే మనకు కోపం వస్తుంది వారిపై. కాని ఆలోచించాలి, ఎందుకు ఇలా అయ్యారు వారు? పేదరికం, ఆకలి, అన్యాయం, సమాజంలో అవకాశాలు లేకపోవడం ఇవన్నీ వారిని ఈ దారిలోకి నెట్టాయి. వారి తాతలు ముత్తాతలు కూడా దొంగలే. వారికి వేరే దారి తెలియలేదు. వారి బాల్యం ఆకలితో, పేదరికంతో గడిచింది. డాగ్ ఈట్ డాగ్ సర్వైవల్ ఇన్స్టింక్ట్ వారిలో పెరిగింది. దండుపల్య గ్రామం ఇప్పుడు ఒక సాధారణ గ్రామం. అక్కడ 400 కుటుంబాలు శాంతిగా జీవిస్తున్నాయి. కాని ఆ గ్రామం పేరు వింటే ఇప్పటికీ ప్రజలు భయపడతారు. ఎందుకంటే ఆ పేరు దక్షిణ భారతదేశ చరిత్రలో అత్యంత భయంకరమైన నేర గ్యాంగుతో ముడిపడి ఉంది. ఈ కథ మనకు చెప్పేది ఏమిటంటే, సమాజంలో అన్యాయం, పేదరికం, అవకాశాలు లేకపోవడం వల్ల ఎలాంటి దుర్మార్గులు పుట్టవచ్చో, మనం ఈ సమస్యలను పరిష్కరించకుండా ఉంటే మరిన్ని దండుపల్య గ్యాంగులు పుట్టవచ్చు. అందుకే సమాజంలో న్యాయం, సమానత్వం, అందరికీ అవకాశాలు ఉండాలి. అప్పుడే ఇలాంటి దారుణ కథలు మళ్లీ జరగవు. దండుపల్య గ్యాంగ్ కథ ఇది కేవలం నేరస్తుల కథ మాత్రమే కాదు. ఇది మన సమాజ వ్యవస్థ వైఫల్యం గురించిన కథ కూడా. మనం ఈ కథ నుండి నేర్చుకోవాలి.